చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. వేరే లెవెల్ తీసుకెళ్ళాడు నాగార్జున, ఫుల్ సక్సెస్, చాలా బాగుంది. అరుపుపోయే సినిమా చాలా బాగుంది. ఉన్నాడు ఆర్జీ, జస్ట్ చిన్న క్యారెక్టర్. వంట బాగుంది, సూపర్ అన్న. బాగుంది. ఫైట్స్ మంచిగా, డైరెక్షన్ చాలా బాగుంది. నాగేశ్వన్ మంచిగా చేసాడు. కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. ఇలాంటి డైరెక్టర్స్ రావాలి. చాలా కొత్తగా తీస్తాడు డైరెక్టర్ అయితే. అండ్ ఇండియా గర్వించదగ్గ సినిమా అన్న, డౌట్ లేదు. అదిరిపోయింది, ఎంజాయ్ చేయండి. సినిమా చాలా బాగుంది. ఇలాంటి మూవీ ఎప్పుడు కూడా చూడలేదు ఇలాంటిది. అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్. నాగశ్విన్ యువర్ రాక్స్. అండ్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కేక మూవీ ఇలాంటివి చూడాల్సిందే. బాగుందండి సినిమా, చాలా బాగుంది. సినిమా అయితే హైలైట్ ఉందన్న. క్లైమాక్స్ ఒక 40 minutes ఉంటుందన్న, బట్టలు చింపుకోవాలంతే అన్నకి. మళ్ళీ ఇటు పడిపోయిందన్న, ఎవడు ఆపేదే లేదు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అంతే. జై ప్రభాస్ అన్న ఉందానా బ్రో. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఇప్పటి వరకు చూడని విజువల్స్ ఇందులో ఉన్నాయి. తప్పక చూడండి ఫ్యామిలీతో, వర్త్. మీరు ఊహించారు, ఇంకా పీక్స్ సినిమా, నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా. మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేయండి అన్నా. సినిమా ఉందన్నా, నాగేశ్వన్ అన్నా, నీ గుడి కట్టొచ్చన్నా. సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలైట్. అసలు క్లైమాక్స్ అయితే ట్విస్ట్లు మీద ట్విస్ట్లు అన్న. అసలు ఒక్కో సీన్ ఒక్కో డైమండ్ అన్నా, స్క్రీన్లు పోతున్నాయి లోపల. నాగేశ్వన్ అన్నా, నువ్వు దేవుడు అన్నా. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంది సినిమా అయితే. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దానికి మించి ఉంటుంది బ్రో. సినిమా చూడండి, మెంటల్ ఎక్కిపోతారు, మైండ్లు పోతాయి అసలు. బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. ఏ సీన్ అంటే అన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ ఆర్జీ నాకు సర్ప్రైజ్ అయ్యాన్ని. ఇంకా అందరు ఉంటారు, చాలా మంది ఉంటారు. మేము చెప్పలేం, మీరే చూడాలి. చాలా బాగుంది యాక్చువల్లీ, మూవీ బాగుంది. మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. నైస్. ప్రభాస్ అన్న జిందాబాద్. ఎక్సలెంట్ అండి మూవీ, చాలా బాగా తీసినారు. హైలైట్ ఉంది మూవీ. హాలీవుడ్ రేంజ్ టచ్ చేస్తారని ఎవరు అనుకోలేదు. నాగికి హ్యాట్స్ ఆఫ్ అండి. నేను ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ అన్న, బట్ నాగి డిడ్ వెరీ వెల్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మన తెలుగులో ఇలాంటి ఒక మూవీ చూడడం, మహాభారతానికి కనెక్ట్ చేయడం, మాటలు లేవండి. సూపర్ సినిమా అండి, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. కొంచెం లాగ్ ఉంటుంది అక్కడక్కడ, బట్ ఎక్సలెంట్ మూవీ ఓవరాల్. ఈ నాగి సూపర్ అండి. అమితాబ్ గారు అయితే చంపేసినారు. సూపర్, ఎక్సలెంట్ మూవీ. బాగుంది, చాలా బాగుంది. సలార్, బాహుబలి ఇవన్నీ దీనికి మించి ఇదే పోతుంది. చాలా బాగుంది, అన్నిటికన్నా చాలా బాగుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఇంకా కొన్ని యుద్ధం సీన్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. ఇంకా క్యామియో రోల్స్ కూడా బాగానే ఉన్నాయి. కమల్ హాసన్ రోల్లే అంతా అవన్నీ చెప్పొద్దు. అవన్నీ చూసి బట్టలు చింపేసుకుంటారు థియేటర్లో మాత్రం, అది కన్ఫామ్. విజయ్ దేవరకొండ ఉన్నారు, విజయ్ కూడా ఉన్నారు, ఆర్జీవి కూడా ఉన్నారు, దుల్కర్ కూడా ఉన్నారు. చాలా హై ఇచ్చే మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా సీన్స్, మంచి సీన్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తే ఇంకా వేస్ట్. ఇంకా అవన్నీ చూడాల్సిందే బ్రో. ఓటీటీ అంతా ఏం కాదు, థియేటర్ చూడాలి. ఆ విజువల్స్ కి, సౌండ్ ఎఫెక్ట్స్ కి, థియేటర్ ఇంటర్వెల్ అయితే మైండ్ బ్లోయింగ్. క్లైమాక్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా లైక్ యూ కెన్ ఫీల్ మై వైబ్స్. లాస్ట్ 1 hour అయితే అది సెకండ్ లెవెల్. అది ఇంకా అన్నిటికీ బీట్ చేసింది. లైక్ ఈ రివ్యూస్ అన్నీ మర్చిపోండి, సినిమా మాత్రం మస్ట్ అండ్ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఎందుకంటే అది ఆ అవతారం అయినా, గ్రాఫిక్స్ అయినా చాలా బాగుంది. నిజంగా టూ గుడ్. బాగుంది, చాలా బాగుంది. స్పెషల్లీ చెప్పాలంటే తెలుగు సినిమా స్టాండర్డ్స్ని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళేటట్టు ఉంది. గ్రాఫిక్స్ మెయిన్, ఫ్యాన్స్, ఎలివేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి ఒక సినిమా, తెలుగు సినిమా స్టాండర్డ్స్ని డెఫినెట్గా ఇంకో రేంజ్లో తీసుకెళ్తుందని మాత్రం చెప్పొచ్చు. లాస్ట్ ½ hour ఆఫ్ ద మూవీ మాత్రం గూస్ బంప్స్. స్పెషల్లీ ఫ్యాన్స్కి మాత్రం పండగ అని చెప్పుకోవచ్చు. అంటే చిన్నపిల్లల నుంచి మొత్తం ఎంజాయ్ చేస్తారు త్రూ అవుట్ ద మూవీ. లాస్ట్ ½ hour ఆఫ్ మూవీ మాత్రం చాలా బాగుంది. విజువల్ వండర్. అండ్ 3Dలో చూస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాం. చాలా బాగుంది. సినిమా బ్లాక్ బాస్టర్, అదిరిపోయింది. ఒర్రి నాకు గొంతంత పోయింది ఆల్రెడీ. క్లైమాక్స్ అయితే లిటరల్ గూస్ బాంబ్స్ వచ్చినాయి. సెకండ్ పార్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. లాస్ట్ హనుమాన్ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు ఎంత
గూస్ బాంబ్స్ వచ్చిందో సేమ్ గూస్ బాంబ్స్ వచ్చాయి. సినిమా ఓపెనింగ్ అదిరిపోయింది. ఫైనల్ ఇట్స్ క్లియర్లీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. 1500 నుంచి 2000 కోట్లు వసూలు చేస్తుంది. ఇవాళ ఒక్కరోజు 200 కోట్ల దాకా వస్తుంది. ఆల్ ది బెస్ట్. సినిమా ఆసమయ్య. హైలైట్ సూపర్ కేక. చాలా బాగుందన్న, చాలా బాగుంది. సినిమా యావరేజ్ సినిమానా అర్థమే కాలేదు నాకైతే. 1 ఉందా 2 ఉందా, ప్రతి షాట్ ఏదో వచ్చినప్పుడల్లా మామూలుగా వస్తుంది, తర్వాత మొత్తం స్లో. కానీ బోరింగ్ సినిమా, కానీ యావరేజ్ సినిమా. సూపర్. అన్నీ బాగున్నాయి అన్న. ఫైట్స్, బుజ్జి క్యారెక్టర్ వాడికి సపోర్ట్ అన్న హీరోకి. సూపర్. కీర్తి సురేష్ సినిమాలో బుజ్జి క్యారెక్టర్ వాయిస్ ఓవర్ బ్రో 365 రోజులు ఆడుతుంది అంతే. సూపర్, ఎక్సలెంట్ ఉంది. సీను లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అరుపులు అసలు. ప్రభాస్ ఎక్సలెంట్గా ఉన్నాడు ఈ మూవీలో. తర్వాత నాగశ్విన్ క్లారిటీగా, చాలా క్లారిటీ తీశారు మూవీ. రెండో దానికోసం వెయిట్ చేస్తున్నాను. బుజ్జి క్యారెక్టర్ అసలు ఇంకా అది మర్చిపోలేదు భయ్య. బుజ్జి, ప్రభాస్, ఇంకా అమితాబ్ బచ్చన్ లాస్ట్ 1 అవర్ ఉంటుంది వాళ్ళిద్దరిది. అసలు మూవీ మొత్తం హైలైట్. ఆర్జీవి జస్ట్ ఒక 5 minutes ఉన్నాడు అంతే. బాగుంది. అన్ని సీన్స్ బాగుంది. రెబల్ స్టార్ 100 days. కాంప్లెక్స్ టికెట్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. బాగుందండి, నిజంగా బాగుందండి. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ సూపర్గా ఉంది. మ్యూజిక్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. బుజ్జి సూపర్. కీర్తి సురేష్ మ్యూజిక్ సూపర్. బుజ్జి సినిమా బాగుంది. ఫస్ట్ హాఫే కొంచెం ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది. ఆ సుధామ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ కానీ దీపికా పడుకు సూపర్ చేశారు. బాగుంది సినిమా, చాలా బాగుంది. హాలీవుడ్ రేంజ్ భయ్య, బ్లాక్ బాస్టర్ హిట్. ఒక్కొక్క విజువల్ ఎలా ఉందంటే హాలీవుడ్ రేంజ్ చింపుకుంటారు ఒక్కొక్కడు. విఎఫ్ఎక్స్ అయితే సూపర్ ఉంది. మొత్తం హాలీవుడ్ రేంజ్. అసలు హాలీవుడ్ చినిపోయింది మొత్తం. అసలు హాలీవుడ్ అసలు పనికిరాదు దీని ముందు. సూపర్ మూవీ అన్న. బ్రో బుర్రా పాడు బ్రో, మెంటల్ మాస్ మూవీ. పిచ్చకిపోతుంది. 3 months. సూపర్ బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ బాగున్నాయి, చాలా బాగుంది. బిజిఎం బాగుంది. 100 days పక్కా. అది రోలింగ్ ఉంది కదా, హైలైట్. 100 days.